హలో మామ, నేను మీ రమణ. ఎర్లీ మార్నింగ్ లేసి శ్రీశైలం వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను. రెడీ అయిన వెంటనే మార్నింగ్ చూసింది ఎర్లీ మార్నింగ్ 4 o'clock మొత్తం నాకు వచ్చేసి 3:50కే కాల్ చేశారు బస్సు వాళ్ళు. అయినా మనం లేట్ చేయకుండా వెంటనే ఎర్లీగా రెడీ అయ్యాను. రెడీ అయ్యి మార్నింగ్ అయితే బైక్ తిప్పి అయితే ఇంటికంటే స్టార్ట్ చేశాను నా జర్నీ. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంతవరకు జర్నీ చేశాను మొత్తం ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. ఇంకెందుకు లేటు మన వీడియో మొత్తానికైతే ఫ్రెండ్స్ నేను వచ్చేసి మన ఓలాఫ్ని చేరుకున్నాను. ఇక్కడికి వచ్చేసినట్టు బస్ కోసం అయితే నేను వెయిట్ చేశాను చాలాసేపు. చూసేయండి, బస్ కోసం నేను వెయిట్ చేసినది. మొత్తానికైతే మార్నింగ్ 7 o'clockకి దర్నాల దగ్గర టాయిలెట్స్కి అయితే ఆపారు. టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేసుకోవచ్చు టాయిలెట్స్ కానీ. ఎస్విపిటీ ట్రావెల్స్ అయితే ఎక్సలెంట్ ట్రావెల్స్, మంచి జర్నీ అయితే చేసించారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ట్రావెల్స్లో. దర్నాల నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ చేయాము శ్రీశైలంకి. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మొత్తం అయితే మనం శ్రీశైలంలో ఎంటర్ అవుతున్నాం ఘాట్ రోడ్లో. ఒక్కసారి ఘాట్ రోడ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా ఉందో. పొరపాటున ఎటు మాత్రం అటు మిస్ అట్లు పడుతుంది అంతే. ఓం నమ శివాయనే. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేవాళ్ళు అక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ఘాట్ రోడ్లో ఏ మాత్రం కింద పట్టింది అంతే. శివ ఆజ్ఞ లేనిది ఏం జరగదు. అలాంటిది మొత్తం ఆ శివ మీద వేసేసి ముందుకైతే మేము అయితే సాగేసినాం. చూసేయండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ ఉన్నాయి. మొత్తానికి అయితే శ్రీశైలం దేవుని దగ్గర మనం అయితే రీచ్ అయిపోయాం. శ్రీశైలం దేవుని దగ్గరికి చూసాను ఫ్రెండ్స్. ఇంకా ఇంత దూరం వచ్చాక మనం కుదురంగా ఉంటామా మరి? ఇక్కడ శ్రీశైలం డ్యామ్ చూడాల్సిందే కదా మనం. ఎందుకు లేట్ ఎందుకు చెప్పేసి మా అల్లుడు గారు ఉంటే వాళ్ళు కాల్ చేసి మనం అక్కడికి వెళ్ళి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా సంతోషంగా అనిపించింది నాకైతే ఆ వాటర్ చూసిన వెంటనే. ఇంకా మొత్తం అయితే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీశైలం కంపల్సరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీశైలం డ్యామ్ చూసిన వాళ్ళు ఎంతమంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఆ రూట్లో వెళ్తుంటే. గేట్లు ఎత్తినప్పుడు ఆ వర్షం చినుకులు పడుతుంటే చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకైతే. ఇలాంటి ప్లేస్ అయితే ఎప్పుడు మనం చూసి ఉండం మన లైఫ్లో. ప్రతి ఒక్కరూ అక్కడ ఒకసారి శ్రీశైలం డ్యామ్కి వెళ్ళి చూడండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే కంపల్సరీగా వెళ్ళండి. ఫోటోషూట్ కానీ మొత్తం మంచిగా అయితే చాలా సూపర్గా ఉంది అక్కడైతే. ఎక్కువ ఇక్కడైతే కపుల్స్ చాలామంది అయితే నువ్వు మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఫోటోషూట్లు కూడా జరిగాయి. అక్కడ చూడండి వాటర్ జల్లులు ఎలా పడుతున్నాయి అక్కడ నుంచి, గేట్లు ఎత్తున్న కాడ నుంచి. మొత్తం అలా మంచు వస్తుంది చూడండి, పొగ అట్లా వచ్చేస్తుంది, మేఘాలు ఉండేటి సేమ్. అది ఫోటోషూట్ ప్లేస్. ఇక్కడ చూసిన మళ్ళీ కింద వాటర్ అని ఎలా ఉన్నాయో మొత్తము పొగలు. అక్కడ గేట్లు ఎత్తిన కాడ నుంచి వాటర్ వస్తుంటాయి చూడండి, అది కూడా ఎంత బాగున్నాయో.